శుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప అవకాశం మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని వ్యర్థము చేయకుండా తండ్రి సద్వినియోగం చేసుకున్న వాటిని మాకు అలాగే మొక్కులు ఈ పని చేస్తూ ఉండగా ఎన్నో శ్రమలు ఎదురవుతున్నాయి తండ్రి. నీ పనిలో ముందుకు పోతున్నా వారిని హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తండ్రి నీ పని చేయాలి, అది బాధ్యతగా చేయాలి, యథార్థంగా చేయాలని వారికి శ్రమిస్తుంది కనుక మిమ్మును అట్టి రీతిగా వెళ్ళటప్పుడు తండ్రి మేము ఏమి కోల్పోయినప్పటికీ కూడా నిన్ను కోల్పోకుండా మా జీవితాల్లో మిమ్మల్ని ఆయన ఉంచుకుంటారు. ఈ యొక్క బతుకుబండి నడిపించుకున్న దానికి మీరు సహాయం దాయించి దేవా నీ మాటలు వినడానికి, నిన్ను ఆరాధించడానికి నీ బిడ్డలు తండ్రి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పనిని పక్కన పెట్టి నేను ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి ఏ మాటలు కావాలో మాటలు మీరే మా అందరితో కూడా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ పనిలో ఉన్నతమైన సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకున్నామని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ దేవా వింటున్న వాక్యం దుష్టుడు ఎదుర్కోకుండా హృదయం అని పలక మీద భద్రం చేసుకునే బాకీ ప్రతి ఒక్కరికి దయచి ఈ మాటని ధ్యానిస్తున్న నాకు ఆయన చెప్పడానికి సిద్ధపడుతున్నాను. సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యంగా నీ వాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశించు చెప్పబడుతున్న వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించు, మా అందరికీ పంపించు. మా కొరకు రాని ఉన్న యేసు క్రీస్తు వరకు నీ నామమున ఈ ప్రార్థన మనము అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట అలాగే అందరూ కూడా ఇంతవారంలో దేవుని పనిలో ఉన్నతంగా వాడబడుతున్న దైవజనులు చనిపోవడం జరిగింది. మనకు పెద్దగా తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో కొన్ని వాటి వల్ల ఆయన రావడం, ఆయన గురించి తర్వాత వినడం, ఆయన గురించి ప్రసంగాలు చేయడం, అవి చూడడం, అవన్నీ జరిగాయి. కానీ అతను చనిపోయాడు. చనిపోవడానికి కారణం ఏంటంటే యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, చంపేశారు కొంతమంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ క్రైస్తవ్యంలో ఒక దేవుని వాక్యాన్ని గొప్పగా చెప్పే ఒక గొప్ప బోధకుడిని కోల్పోయాడు. కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ అది ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆయన అయితే ఎక్కడికి వెళ్ళాలో అటు వెళ్ళిపోతాడు. అది దేవుని ఆధీనంలో ఉంటుంది కనుక. కానీ ఈలోగా మనం చాలా మంది క్రైస్తవులు పోరాడుతున్నారు. ఒకటే ప్రార్థన చేయాలి మనందరం కూడా, పోరాడే విధానం దేవునికి నచ్చే విధానంగా ఉండాలి.
దేవుడు ఎలాగైతే పోరాడమన్నాడో ఆ పోరాడదు తప్ప వాళ్ళు ఏదో చేశారు కదా అని మనము వాళ్ళలా చేస్తే దేవుడు ఎంతమంది కూడా ఒప్పుకోడు. వాళ్ళు మాట్లాడే దోషణ మాటలు కానీ, వాళ్ళు వెటకారంగా మాట్లాడే మాటలు కానీ, క్రైస్తవుడు బోధకుడు కానీ, విశ్వాసులు కానీ, క్రీస్తులు ధరించుకున్న వారెవరు వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు. రెండవది, ప్రవీణ్ గారి యొక్క భార్య ఆమె చెప్పిన మాట మనందరికి ధైర్యాన్ని ఇచ్చిన మాట ఏంటంటే, నా భర్త యాక్సిడెంట్ అయితే కాదు కానీ చంపడం అయితే ఖాయం. అయితే ఎలా జరిగిందో తెలియాలి కానీ అది ఎవరు చేశారో వారిని మట్టుకు ఏం చేయకూడదట, శిక్షించకూడదు, క్షమించాలి. నా భర్త నాకు అదే నేర్పాడు, మీ మట్టుకున్న బైబిల్ కూడా మాకు అదే నేర్పింది. అన్న మాట ఏంటంటే, నా భర్త లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే స్థాపించాడో, ఆయన ఏ సేవలైతే చేస్తున్నాడో అది మీకు కూడా చేస్తాము, మా బిడ్డలకు కూడా చేస్తారు. అప్పుడే ఆయన ఆత్మకు ఆ మాట ఒక్కటి చాలండి మన ధైర్యాన్ని, మనం ధైర్యపడ్డానికి. కాబట్టి ఈ సోషల్ మీడియాలో పేరు కొడుకో, లేదా గొప్ప కొడుకో, లేదా డబ్బులు కొడుకో మాట ప్రతి ఒక్కడూ ఆయన కూడా పెట్టి మాట్లాడి నేను అంటాను, ప్రార్థన చేస్తున్నారా లేదా? సరే, మీ ప్రార్థనలో వారి కుటుంబం కొరకు, ఎందుకంటే ఆయన చాలా మంది పిల్లల్ని పోషిస్తున్నాడు, ఆయన చాలా మందిని ఆదరిస్తున్నాడు. ఆ ఆదరణ వాళ్ళకి ఉండాలి. దేవుడు వారికి వారి భార్య ద్వారా, వారి బిడ్డల ద్వారా అక్కడ ఉన్న వారి ఇంకా పోషింపబడడానికి, ఇంకా గొప్పగా సేవ చేయడానికి దేవుడు శక్తిని ఇవ్వాలని మీ అందరి ప్రార్థనలో ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయమని అందరినీ కోరుతూ దేవుడి వాక్యం వెళ్ళిపోదాము. దేవుని వాక్యము మనందరినీ కూడా ఎప్పటికప్పుడు కదిలిస్తుంది అన్నమాట, అంటే సెట్ చేస్తుంది. మనతో ఏం మాట్లాడుతుంది వాక్యము అంటే, మీరు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వెనక్కి తొలగిపోకూడదు. ఒక మాట, మనం స్థిరపడిన తర్వాత, మనకు అన్నీ బాగున్న తర్వాత దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. మీ అందరికీ బాగా తెలుసు, అబ్రహాము గారు ఆయన ఏదైతే ఆయనకి కావాలో దేవుడు అన్నీ ఇచ్చేశాడు కదండి. పిల్లలు లేకపోతే పిల్లలు కూడా ఇచ్చాడు. ఈ సంగతులన్నీ అయిన తర్వాత పిల్లవాడికి పాలు విడిచే టైం అయిపోయిన తర్వాత పెద్ద విందు చేశాడు. గొప్పగా ఆనందంగా ముందుకు కొనసాగిపోతున్నాడు అబ్రహాము గారు. అయితే అబ్రహాము గారి దగ్గరికి మళ్ళీ దేవుడు మాట్లాడుతూ అబ్రహాము గారితో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మాట ఏంటో ఒకసారి చూసి ఇద్దరికి వెళ్దాము. ఈరోజు మీకు ఒక భక్తులే కాదు, చాలా మంది ఇలా ఎదురవుతూ ఉంటారు. అందరినీ బయటలో పెట్టుకోండి. ఆదికాండము ఎంత ఎదిగినా ఈ ఒక్క మాట గుర్తించుకుంటే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటామండి. 100%. ఆదికాండము 22వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. ఆ సంగతులు అంటే అంతకుముందు చెప్పారు కదా, అన్నీ ఇచ్చిన తర్వాత, అబ్రహాము గారికి అన్నీ ఇచ్చిన తర్వాత, పిల్లల్ని కూడా ఇచ్చిన తర్వాత జరుగుతున్న సందర్భాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. అదేంటండి అప్పుడు పరిశోధించడం ఏంటి? అసలు అబ్రహాము గారికి ఒకరికి ఉంటుంది అనుకున్నారు ఈ పరిశోధన?
అందరికీ ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. మన జీవితాల్లో మనం కొన్ని కోరికలు కోరుతూ ఉంటాం. పిల్లల జీవితాలు బాగుండాలి, పిల్లల్ని గొప్పగా చదివించి, పిల్లలకి బాగా మంచి వరుణ్ణి చూసి లేదా వధువుని చూసి వివాహము చేయాలి. అన్నీ చక్కగా జరిగిపోతున్నాయి. జరుగుతూ ఉన్న తర్వాత కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. పరిశోధన అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ గ్రహించి అన్ని బాగున్నాయి, నాకు ఏ సమస్య లేదు ఇంకా అని ఒకవేళ మనం అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు మనకి పరిశీలన చేయడానికి, అది పరిశోధించడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాడు ఆయన. ఈ మాట మనకు గుర్తుంటారు. అన్ని బాగున్నాయి కదా అని ఒకవేళ నువ్వు గర్విస్తే చాలా చాలా ప్రమాదకరం. ఇక్కడ అబ్రహాము గారు స్థిరపడిపోయారు. దేవుడు ఏం చేశారట? పరిశోధించు. ఇక్కడ సామెతల గ్రంథంలో కొన్ని మాటలు ఉంటాయండి, ఒకసారి అవి చూద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి పరిశీలించండి. ఒకసారి అందరూ తీశారండి. పేజీ నెంబర్ 551, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం. మోస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధించుచూ వచ్చెను. ఇక్కడ వెండిని కరిగించడానికి ఒక మోస కావాలి, బంగారాన్ని కరిగించడానికి ఒక కొలిమి కావాలి. కంసాల వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు బాగా తెలుస్తుంది. మీరిచ్చిన బంగారం ఒక వస్తువు తయారు కావాలంటే ఆ వస్తువుని లేదా ఆ యొక్క మీరిచ్చిన బంగారాన్ని ఏం చేస్తాడంటే, మీరు చెవులు కావాలనగానే తీసుకుని వెంటనే దాన్ని ఇలాగ ఇచ్చేస్తాడా? ఏం చేయాలి? కొన్ని కాల్చాలి. కాల్చినప్పుడు ఏమవుతుంది? అది అందులో ఉన్న అన్ని మలినాలు అన్ని పోయేది ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా మీరు పెట్టుకోవడానికి ఒక అందమైన దానిగా తయారు చేసి ఇస్తాడు. అలాగే మనిషిని తన పొందిన కీర్తి చేత నరుని ఏం చేస్తాడట? పరిశోధించుచూ వచ్చును. అంటే పరిశోధన అనేది మనిషికి ఉంటుంది. అన్ని బాగున్న తర్వాత కీర్తి అంటే గొప్పగా పేరు. అందరూ కూడా నువ్వు చాలా గొప్పవాడు అనే స్టేజ్ వచ్చేస్తావు. అది దేవుడు దీవిస్తేనే, దేవుడు ఆశీర్వదిస్తేనే. ఇప్పుడు నన్ను అందరూ పొగుడుతున్నారు కదా, నేను అందరికీ నచ్చాను కదా, ఇది నా గొప్పతనము అని ఒకవేళ అనుకుంటే దేవుడు పడగొట్టేస్తాడు. ఉదాహరణకు మీకు అబ్రహాం గారికి ఎలా వెళ్ళాం కాబట్టి, అబ్రహాము గారి భార్య ఎవరు? సారమ్మ. సారమ్మ గారికి పిల్లలు లేట్ అవ్వడం వల్ల, పుట్టకపోవటం వలన అంతకుముందు సారమ్మ గారి దగ్గర ఒక ఆమె ఉంది. ఆమె ఏంటి? ఆమె పేరేంటి? ఆగర్. ఆగర్ గారు పని మనిషి. ఎవరి దగ్గర? సారమ్మ దగ్గర పని మనిషి. ఆమె అప్పుడు దాకా అమ్మగారు మీకేం కావాలి, వంట ఏం చేయమంటారు, మీరు టీ ఎప్పుడు తాగుతారు అంటే అలా ఆమె దగ్గర ఒక పని మనిషి. అంతే కదా? అంటే ఇప్పుడు ఆమె తగ్గించుకుని, లేకపోతే ఆమె చాలా వినయంగా ఓనర్ గారి దగ్గర ఏం చేస్తుంది?
వర్క్ చేస్తుంది. దేవుడు ఆమెను చూశాడు. సారమ్మ గారు కూడా ఏం చేసింది? నాకు పిల్లలు లేరు కదా, దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడా ఎవడా అనేది పక్కన పెడితే ఆ అర్జెంట్గా ఎవరు కావాలి? పిల్లలు కావాలి. కాబట్టి ఈమె చాలా మంచిగా కనిపిస్తుంది, ఈమె చాలా వందరంగా ఉంది, నేను లేవడంతోనే నాకు బెట్టి కనిపిస్తుంది, లేకపోతే ఏ టిఫిన్ కావాలంటే టిఫిన్ చేసి పెడుతుంది. కాబట్టి ఎవరినో తీసుకొచ్చి నా భర్తకి చేసే కంటే పిల్లలు కావాలని ఈమెనే ఇస్తే, ఈమె ఎవరైనా పిల్లల్ని తీసుకుంటే అని ఆమె ఏం చేసిందంటే ఆమెకి తన పక్కన స్థాయి ఇచ్చింది. ఎవరికి? ఆగరు గారు. పిల్లలు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏం చేసిందట? అమ్మగారు ఏ టీ కావాలి, బెట్టి కావాలి, బెల్లం టీ కావాలని అడిగిందా? ఏం భోజనం చేస్తారు మీరు? కూరగాయలు ఏ కూరగాయలు ఉండమంటారు? మీరు అలా ఉండండి, మంచం మీద అన్ని తెచ్చి పెడుతుందా? ముందంది. ఎప్పుడంది? ప్రారంభంలో ఉంది. ఒక స్థాయి వచ్చిన తర్వాత అబ్రహాము గారితో కలిసి కుమారుడు కన్న తర్వాత నా స్థాయి సారమ్మ గారి స్థాయి కాబట్టి ఆమె సారమ్మ మాట వినట్లేదట. అంటే స్థాయికి వచ్చింది ఆమె. టయానికి టీ ఇవ్వట్లేదు, టయానికి టిఫిన్ పెట్టట్లేదు, టయానికి ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు సారమ్మ గారికి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. దేవుడు చూస్తున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏం చేశాడు? దేవుడు బయటికి పంపించాడు. అంటే కీర్తి వచ్చిన తర్వాత, పేరు వచ్చిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత మనిషి మొదటి స్థితిని ఏం చేస్తున్నాడట? మరిచిపోతున్నాడట. మరిచిపోతే దేవుడు ఆయన మరిచిపోడు కదా, ఆయనకి అన్ని జ్ఞాపకం కదా. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం ఎవరు చూసినా కొంతమంది రాజులు ఉన్నారండి. ఆ రాజులు కూడా వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు దేవుడికి ప్రార్థన చేసేవాడు. వాళ్ళ పరిస్థితి మళ్ళీ అది యథావిధి స్థితికి వచ్చిన తర్వాత, అన్ని బాగున్న తర్వాత ఆయన్ని మరిచిపోయేవాడు. ఈరోజు ప్రతి మాట మనకి అప్లై చేసుకోవాలి. ఈరోజు కొన్ని మాటలు మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగే అదే సామెతల గ్రంథము 17:3 చూడండి. అదే సామెతల గ్రంథము 17:3. వెండికి మోసతగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. మన హృదయాన్ని పరిశోధించేవాడు ఎవరు చెప్పండి? యెహోవాయే. వెండికి ఎలాగైతే మోస అవసరమో, బంగారానికి కొలిమి ఎలాగైతే అవసరమో, మనిషి హృదయాన్ని పరిశోధించేది కూడా యెహోవాయే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన హృదయాలని పరిశోధన చేసేది దేవుడు. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మొదటి స్థితి ఎలా ఉండేది, ఇప్పుడు స్థితి ఎలా ఉంది, ప్రతిదీ మనం గమనించకపోతే మన జీవితాలు చాలా 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 ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా ఇబ్బందులు ఎదుర్కొన్న వారు చాలా మంది మనకు కనిపిస్తుంటారు బైబిల్లో. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మన పరిశీలిస్తే ఒక్కసారి ఆ సామెతల గ్రంథంలోనే 16:18 కూడా చదువుతుంది. ఇక్కడ ఈ మాట ఏంటంటే, ప్రేమ దేవుడు వాళ్ళరా, దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడట?
పరిశోధిస్తాడు. ఇక్కడ అదే మాట రాశాడు 17:3లో, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఇప్పుడు ఆయన పరిశోధన చేసేటప్పుడు, ఆయన మనల్ని పరిశీలించినప్పుడు, ఆయన మన హృదయ ఆలోచన ఎరిగి ఉన్నవాడు కనుక ఎక్కడైనా తేడా కొడితే దేవుడు ఊరుకోవడం ప్రేమ దేవుడు. ఎలాంటి శిక్ష విధిస్తాడనంటే మీ అందరికీ తెలుసు, ఉజియా అనే రాజు, ఆయన దేవునికి ప్రార్థన చేసినంత కాలము, అంటే దేవునితో సహవాసం చేసినంత కాలము, దేవునితో ఉండినంత కాలము, దేవుడు అతనికి తోడై ఉన్నంత కాలము, ఇంకా బాగా మనకు అర్థం అవ్వాలంటే ఏం చేశాడట? దేవుడు తనకి తోడై ఉన్నంత కాలము అతను వర్ధిల్లెను. తగ్గించుకున్నాడు. ఎవరైనా ఉజియా ఉజియా గారి జీవితంలో చిన్నప్పటి నుంచి సుమారుగా 16-17 సంవత్సరాల నుంచి కూడా దేవుడు రాజ్యాన్ని అప్పగించిన తర్వాత ప్రతి పనిలో కూడా దేవుణ్ణే చించేవాడట, దేవుణ్ణే మహిమపరిచేవాడట. అంటే దేవుడు ఆయన హృదయాన్ని పరిశోధించినప్పుడు, పరిశీలన చేసినప్పుడు చాలా బాగుందండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ మాట, ఈ సామెతల గ్రంథంలో 17:3 ఉన్న మాట మన హృదయం ఉండిపోవాలి. నా హృదయాన్ని పరిశోధకుడు ఎవరు? యెహోవాయే. అంటే ఇప్పుడు నా హృదయాన్ని పరిశీలించేది ఆయన కాబట్టి, నా హృదయంలో నీ ఎలాంటి ఆలోచన ఆలోచిస్తున్నాను అని ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలట? ఆలోచన చేసుకోవాలి. ఈ ఉజియా గారికి కూడా అనుక్షణము దేవుడే కావాలని కూడా ప్రారంభంలో ఆయన ఎదుగుతున్న క్రమంలో విషయము 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము పేజీ నెంబర్ 380. పాత నిబంధన గ్రంథంలో 320 పేజీ నెంబర్ 2 దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. కిందకు వచ్చేసరికి చూడండి, దేవుడు అతనికి తోడై ఉన్నంత కాలం అని నిర్వచనం చూడండి. దేవుడు తనకు తోడై ఉన్నంత కాలము రాయబడుతుంది. 2 దినవృత్తాల గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం చదువు. 7వ వచనం, ఫిలిష్తీయులతో అతను యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అంటే యుద్ధాల్లో కూడా దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉంటున్నాడు. దేవుడు అతని గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు. ఇంకా బాగా మనకు అర్థం కావాలంటే మరొక మాట 15వ వచనం చూద్దాం. 15వ వచనం, మరియు అతడు అంబులనేవి పెద్దరాలనేవి ప్రయోగించుటకై ఉభయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అంటే ఒక మనిషి స్థిరపడాలంటే ఎవరి హస్తంలో చెప్పండి? దేవుడు హస్తం. దేవుడు ఏ ఒక్కరిని వదిలిపెట్టుకుంటుంది, అందరూ కావాలి ఆయనకి. కానీ స్థిరపడే వరకు, అంటే స్థిరపడే వరకు ఆయన తోడై ఉండాలంటే మన హృదయం బాగుండాలి. ఇక్కడ ఉజియా హృదయం బాగుంది, ఉజియా ఆలోచనలు బాగున్నాయి, ఆయన పనులు బాగున్నాయి, ఆయన నడవడిక బాగుంది, ఆయన తీరు బాగుంది. యుద్ధానికి వెళ్ళాలంటే ప్రార్థన చేసుకెళ్తున్నాడు, యుద్ధంలో వెళ్ళే వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చెడు తలంపులు కానీ, చెడు ఆలోచనలు కానీ, చెడు పనులు కానీ ఏమి చేయట్లేదు. ఇక హృదయం ఎలా ఉందంటే అయింది యథార్థంగా ఉంది. ప్రేమ దేవుడు అని యథార్థంగా. మరి ఈ యథార్థ హృదయం గల వారి దేవుడు వదిలిపెడతాడా?
వదిలిపెట్టాడు ఆయన. స్థిరపరుస్తాడు గ్యారంటీగా. ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు ఆయన. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు బయటపడేస్తాడు ఆయన. యథార్థ హృదయముతో దేవుణ్ణి ఆరాధించడం కానీ స్టార్ట్ చేస్తే, ఇక్కడికి వచ్చిన మనందరి హృదయాలు ఎలా ఉన్నాయో మీరు పరిశీలన చేసుకోవాలి. మీకు అర్థం కావాలి, ఇదిగో నా నోటి మాట ద్వారా ఎవరినైనా బాధ పెడుతున్నానా, ఎవరినైనా హింసిస్తున్నానా, ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడుతున్నానా అని ఇవన్నీ వచ్చేస్తా మనకి. ఈ క్రైస్తవుడు కూడా పొరపాటు మాట కూడా నీ యొక్క మాట నోటి నుంచి రావడానికి వీల్లేదు. ఎందుకంటే నీ హృదయము నీ నోరు పవిత్రమైన మాటలు మాట్లాడుతాయి. ప్రేమ దేవుడు వల్ల చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి ప్రేమ దేవుడు వల్ల. ఎందుకంటే ఎప్పుడు కన్ను మూస్తావో మనకి తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో మనకి తెలియదు. బ్రతికున్నంత కాలము దేవుని పని నిమిత్తమే మన యొక్క ఆలోచన ఉండాలి ప్రేమ దేవుడు. అరే నా కుటుంబం ఉంది, నా భార్య ఉంది, నా బిడ్డలు ఉన్నాయి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? డౌట్ రావచ్చు మనకి. విడిచిపెడతాడా దేవుడు? విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నీ కుటుంబానికి సంరక్షకుడు ఆయన. అంటే కుటుంబంలో భర్త చనిపోతే భార్య ఎంత దారుణంగా ఏడవని చెప్పండి. కానీ ఏడుపు ఉంటుంది, మనసులో ఉంటుంది. కానీ ప్రవీణ్ గారి భార్య ఎంత ధైర్యంగా మాట్లాడింది. కారణం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం కాదా? ఆమె మాట్లాడుతుంటే ఆమె కళ్ళలో నీరు కనిపించలేదు, కానీ మనసులో బాధ కనిపించింది. కానీ మన కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. ఎవరికి వచ్చేదో తెలియదు, కానీ నాకైతే వచ్చింది. కానీ ఆనందం ఎక్కడేసింది చెప్పంటారా? ఎవరు వీడియో తయారు చేశారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని హత్తుకుని టాటా చెప్పి మన ఎరక్కి తిరిగి అలాగెంత అనిపించింది. ఎంత గొప్ప దేవుడు అనిపించింది. నిజంగా మన చాలా అత్తుకుంది ఆ వీడియో. నిజంగా పరలోకం ఎలా ఉంటుందా అనిపించిందండి. అలా ఎంత ఉంది ఆయన వీడియో తీసి పెడుతూ. అంటే నా భర్త లేకపోయినా నా భర్త చేసే ప్రతి పనిని వదిలిపెట్టకుండా చేస్తానని మాట ఆమె ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం. ఆమె హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆ ధైర్యం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. మన చిన్న వాటికి మనం భయపడిపోతూ ఉంటాం ప్రేమ దేవుని వల్ల. కాదు, భయపడద్దు. అసలు నీ కళ్ళంట నీళ్లు వ్యర్థమైన వాటి గురించి నువ్వు ఏం చేయొద్దు. అవి విలువైన కన్నీళ్లు. నీ కన్నీళ్లు ఆయన ఎక్కడ దాస్తాడు తెలుసా? దాచి ఉంచుతాడండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంకా ధైర్యం రావాలి మనకి. అరే చంపేశారు కదా అని మనకు భయపడిపోయి మేము ఇలాగైపోతామేమో, మమ్మల్ని ఇలా చంపేస్తారేమో అని భయంతో దోషులు మాత్రం మాట్లాడకూడదు. ధైర్యం రావాలి. ఆయన రాకడ దగ్గర అవుతుందండి. ఒక విషయం చెప్పంటారా? యేసుక్రీస్తు ప్రభువు లోక సువార్తలో ఏ మాట అన్నాడంటే, నేను వచ్చేసరికి ఒక విశ్వాసుడైనా నేను అనుకోవడం ఏంటంటే, తండ్రి నువ్వు వచ్చేలేదు, నీ కుమారుడు పంపేలోపు యథార్థంగా బ్రతికేవారు ఉండని నువ్వు తీసుకెళ్ళిపోతావు అని అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఎంతవరకు పని చేయాలో ఆయన తెలుస్తుంది. ఆయన ఒక పాట రాసిన పాట ఏంటంటే, నువ్వు బ్రతుకున్నావంటే ఆయన పని చేయడానికి, నువ్వు మరణిస్తున్నావంటే అక్కడితో నీ పని అస్సలు మరణానికి భయపడొద్దు అంటాడు. అద్భుతమైన పాట. మనం మరణించడానికి సిద్ధంగా ఉండాలంటే, చావుకు భయపడకూడదు. వాక్యంలో ఉంటే అదే ధైర్యం వస్తుందండి. ఈయన ఉజ్జియా గారు దేవుడికి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెబుతూ ఆయన మీద ఆధారపడుతూ ముందు కొనసాగుతున్నంత కాలము దేవుడు అతనికి తోడై ఉన్నాడు.
అద్భుతమైన మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలుగును గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. అతని కీర్తి దూరంగా వ్యాపించిందంటే కారణం ఎవరు చెప్పండి? అతని పేరు, అతని మాటల, అతను చేసిన పని. దేవుడు తోడై ఉన్నాడు కనుక అతన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడండి. మంచిది. ఇప్పుడు దేవుడు స్టార్ట్ చేస్తాడు ఏంటి? పరిశోధన. ఎవరి మీద? స్థిరపడిన వారి మీద. ఎవరైనా విజయ. అక్కడ అబ్రహాము గారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తున్నాడు. ఇక్కడ ఉజియా గారిని కూడా ఏం చేస్తున్నాడు? పరిశోధన. అబ్రహాము గారిని పక్కన పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఉజియా గారిని పరిశోధన చేస్తున్నప్పుడు ఈయన హృదయం ఎలా మారిపోయింది చూడండి. ఇక్కడ స్థిరపడిన తర్వాత సుమా గుర్తుపెట్టుకోండి, అన్ని బాగున్నాయి. పేరు, దేశాలు కారణం ఎవరు? మన గొప్పతనం కాదు, లేదా నీ గొప్పతనం కాదు. మరి ఎవరి గొప్పతనం అనే? దేవుడు నీకు తోడే ఉన్నాడు కదా. ఆయనే కానీ తోడలేకపోతే నువ్వు ఈ ఊరు దాటి కూడా వెళ్ళలేవు, నీ ఇల్లు దాటి కూడా తోడున్నాడు, ఉంటాడు అని స్థిరపడ్డాం కదా. స్థిరపడ్డ తర్వాత దేవుడు పరిశోధన జరుగుతుంది మన మీద. ఇక్కడ ఉజియా గారి మీద జరుగుతుంది. ఈలో ఈయన ఏం చేశాడట? ఇప్పుడు గొప్పడైపోయాడు కదా. ఏమైపోయాడు? గొప్పడైపోయాడు. ఏమండి, ఈ వాక్యం చాలాసార్లు విన్నాం మనం. మళ్ళీ విన్నా ఏమవుతుంది తెలిసిందని చాలా విషయాలు నేర్చుకుంటాం మనం. గొప్పడైపోయాడంటే ఆయనకి ఇంకా తిరుగులేని రాజు. ఒక దేశంలో కాదు, ఒక ఊరిలో కాదు, చాలా దేశాలంట. అక్కడ అదే అలా రాయబడి ఉందా? చూడండి, మరొకసారి చూడండి. అక్కడ అతడు స్థిరపడు వరకు అతన్ని ఆశ్చర్యకరమైన సహాయము కలిగి, అతనికి ఏం కలిగిందట? ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన కనుక అతని కీర్తి దూరముగా చాలా దూరం అలా వ్యాపించేసరికి ఆటోమేటిక్ గా మనిషి ఏమైపోతాడట? గర్వం. ఇక్కడ వేలు పెట్టి అంతర్గతం ఏదో ఒక నెలని సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అక్కడ ఉజియా గారు స్థిరపడ్డాడు, బాగుంది. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఇప్పుడు ఇదంతా ఇంత గొప్పగా నా పేరు అనేకులు చెప్పుకుంటున్నారంటే, చాలా దూరం వెళ్ళిందంటే ఇందులో నేను చేసింది ఉంది? ఏమీ లేదు. నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఇంత గొప్ప విజయాలు నాకు వచ్చాయి, ఇంత గొప్ప పేరు నాకు వచ్చిందని ఎవరిని మహిమపరచాలండి? దేవుని మాట ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్పాలి. ఎక్కడికి వెళ్ళినా దేవునినే మహిమపరచాలి, దేవునినే గణపరచాలి అని సామెతల గ్రంథంలో మాట చదివినప్పుడు, ఇక్కడ చదివి అక్కడికి వెళ్తే మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఇప్పుడు ఆ దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఉజియా గారి దగ్గరికి. ఈయన ఇంకా స్థిరపడ్డాడు, దూరంగా పేరు వ్యాపించింది. అంటే ఇంకా ఆయనకి తిరిగిలేదన్నమాట. ఏం లేదు, తిరిగి అంటే ఒక లెక్క ప్రకారం ఆయన ఏమనుకున్నాడు? నేను ఇంక తిరుగులేని మనిషిని అనుకుంటాడు.
ఇంకా నా మాట ఎవడైనా వినవలసిందే. కారణం ఏంటి? నేను స్థిరపడ్డాను, నాకు ఇంకేం లేదు, లోటు లేదు. ఎలాంటి దాన్నైనా నేను కొండ మీద కూతురు కూడా నేను చేయగలను, దింపగలను, ఏదైనా చేయగలను. అంటే ఇలాంటి మనస్తత్వం వచ్చేసిందని ఎవరికి? ఉద్యోగాలు. నేను ఏదైనా చేయొచ్చు, ఇంకా నన్ను ఆపేవాడే లేడు. నేను ఏ పని చేసినా ఇది తప్పు అనేవాడు కూడా ఉండడు. ఉంటే వెంటనే వాడికి శిక్ష ఖరారు చేస్తాను. ఎందుకంటే నాకు తిరుగు లేదు. నేను తప్పైన ఆ తప్పుని నేను చేసిన అది తప్పు అని చెప్పడానికి కూడా ఎవరికి ధైర్యము చాలదు. ఎందుకంటే నేను స్థిరపడ్డాను, నా కీర్తి దూరముగా వ్యాపించింది. భయపడే ప్రసక్తి లేదు అని అనుకున్నాడండి. ఈయన అనుకుని ఏం చేశాడో తెలుసా? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి మనస్సులో వచ్చేది గర్వం. ఆ మనస్సును గర్వించి చెడిపోయి, గర్వించడం ఏమైపోయినట్టు ఇంకా నాశనమునకు ముందు గర్వము నడుచును. అంటే ముందు ఇంకేం మొదలైందట? గర్వం. జాగ్రత్త సుమా. మన జీవితంలో మనం కూడా, ఈ రాజుగారు కదా ఆయన అయిపోయి అనుకోకండి. మీరు మన చిన్న కుటుంబాల్లో మనం కూడా ఎలా ఉండాలట? తగ్గించుకునే బ్రతకాలి. నువ్వు ఉన్న స్థాయిలో, నీకున్న స్థాయిలో నీకు దేవుడు అన్ని అనుగ్రహించాడు కదా అని చెప్పేసి నేనే గొప్ప అని అనకూడదట. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటే. ఈ పాఠం మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. ప్రేమ దేవుడు వారి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాము నాకంటే గొప్పోడు లేడు అనుకుంటాము. కానీ అంటున్నాడు దేవుడు, నువ్వు ఎంత గొప్పోడమైనా ఎదుటి వ్యక్తి ముందు నువ్వు తగ్గించుకునే మాట్లాడాలి. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం దేవుడు. ఆయనే లేకపోతే నేను లేను. ఈ మాట ఈ ఒక్క మాట చాలండి మీకు కుటుంబాల ఆశీర్వాదం రావడానికి, ఈ కుటుంబం ఇంకా దీవించబడడానికి, ఇంకా గొప్ప స్థాయిలో ఉండడానికి, మీ కుటుంబాన్ని బట్టి మరో కుటుంబం దీవించబడడానికి ఒక్క మాట. ఈ రోజు ప్రవీణ్ గారి భార్య అన్న మాట, ఒక్క మాట ఏంటో తెలుసా? ఇదిగో మేము దేవుని పనే చేస్తాము. అమెరికాలో పెద్ద ఇల్లు కట్టుకున్నట్టు ఆయన ఏం చేసి తెలుసా? అమ్మేసి వచ్చేసాడండి ఇక్కడికి. ఇదిగో దేవుని సేవ జరగాలి. ఇండస్ట్రీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్లు, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ధైర్యం. దేవుడు నాకు తోడై ఉన్నాడని స్థిరపడ్డాడు కదా ఆయన. మరి దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఇక్కడ ఈయన ఏం చేశాడట? మనస్సును గర్వించాడట. మనస్సుని నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ లోటు లేదు కదా. నా ముందు పని చేయడానికి చాలా మంది ఉన్నారు, బలశాలు చాలా మంది ఉన్నారు. ఎవరితో యుద్ధం చేయడానికి ఆ యుద్ధ స్థానాన్ని నేనే తయారు చేయించాను, నా జ్ఞానం చేత, నా తెలివి చేత అని గర్వించి, మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు చూడండి ఏ పొరపాటు చేస్తున్నాడు చూడండి. ఆనాటి కాలంగా అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకే యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేయగా ఏం చేస్తున్నాడట? మనుషుల మీద, దేవుని మీద. మనుషులకి ఒకవేళ నువ్వు ద్రోహం చేస్తే క్షమించమని మళ్ళీ నువ్వు వారికి న్యాయం చేస్తే నీకేమొస్తుంది? క్షమాపణ వస్తుంది. దేవుడికే ద్రోహం అటండి. మన జీవితాలు చూడండి, మనం ఏమన్నా అలాంటి పనిలో ఉన్నామేమో, దేవుడికి ద్రోహం చేసేలా ఉన్నామేమో. మన హృదయాన్ని పరిశోధకుడు ఎవరు? యెహోవా. ఆయన పరిశోధకుడు కనుక మన హృదయం ఎప్పుడు ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఈ విషయాన్ని మీరు ఆలోచించగలిగితే, ప్రేమ దేవునికి ద్రోహం చేశాడట.
యాజకుడైన అజర్యయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయి. ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారట. 80 మంది కూడా వద్దయ్యా, ఎల్లొద్దయ్యా అంటున్నారట, తప్పు చెయ్యొద్దయ్యా అంటున్నారట. ఇప్పుడు 80 మంది వీళ్ళు ఉన్నారు, ఒకడు ఆయన ఉన్నాడు. ఈ ఒకడికి ధైర్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ ఒకడికి ధైర్యం ఏంటి? నా పేరు, నా కీర్తి దూరంగా వ్యాపించి ఉంది. నా దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు, నా దగ్గర చాలా మంది పలసారులు ఉన్నారు, నా దగ్గర చాలా ఉపయోగశాలలు ఉన్నాయి, నా దగ్గర చాలా యుద్ధ సామాగ్రి ఉంది, నాకు చాలా తోటలు ఉన్నాయి, చాలా జంతువులు ఉన్నాయి, చాలా ఒంట్లు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి. నాకేటి అనుకుని ఈ 80 మందిని కూడా త్రోసుకుని వెళ్ళిపోయేట్లు వారికి దేని గురించి చెప్పండి? గర్వం. అన్ని ఉన్నాయని గర్వం. అన్ని ఉన్న నువ్వు ఎలా ఉండాలట? అణిగి మరిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను, నీ హృదయాన్ని పరిశోధకుడై ఉన్నాడు ఆయన. మన జీవితాలు ఎప్పుడైతే తగ్గించుకుని బ్రతకడానికి మనం ఇష్టపడతామో అప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడట? తగ్గిన సమయం మందు ఇచ్చిస్తాడు. హెచ్చింపుకు మనం వెళ్ళిపోకూడదట, తగ్గింపే మనం కోరుకోవాలట. మనం తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు, మనం హెచ్చించుకుంటే తగ్గిస్తాడు. ఇక్కడ ఇంకా అర్థం కావట్లేదు. అరే, ఇంతవరకు నేను ఆశీర్వదించబడ్డానంటే, ఇంతవరకు నేను దీవించబడ్డానంటే, ఇంతవరకు నేను గొప్పగా ఉన్నానంటే, ఇవన్నీ నాకు ఆశీర్వాదంగా మారాయంటే కేవలం దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే కదా. దేవుడికి నచ్చని పని నేను చేయకూడదు కదా అని అనిపించాలా లేదా? ఏంటి అనిపించాలా కదా? చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో మీరు, నేను, మన అందరం కూడా దేవుడు మనల్ని ఇంత గొప్పగా నిలబెట్టాడంటే కారణం దేవుడే కదా. మరి ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుడికి వ్యతిరేకమైన పనులు ఎందుకు చెయ్యాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆ పనులేంటో మీకు మీరే తెలుసుకోవాలి. చేయకపోతే మీరు ధన్యురాలు. ఇక్కడ ఎవరిని విమర్శించే మాట కాదు. కానీ వాక్యం మనం సరి చేయడానికి ఎక్కడైనా చిన్న చిన్న లోపాలను సరే ఆ లోపాల నుంచి తీసేయడానికి, లోపాలు మీలో నుంచి తీసి పడేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుడు ఉజ్జియాతో దేవుడు మాట్లాడాడు. కానీ ఉజ్జియా పట్టించుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వదులుతాడు అలా ఒకసారి. అలా చెయ్యి వదిలేస్తాడు కాదు, ఉంటుంది. అది కూడా చూపిస్తాను. డిజిటల్ పరిశోధించడానికి టైం ఇస్తాడు అన్నమాట. మీరు ఎలా ఉంటారో, నేను ఎలా ఉంటానో అని. ఆయన టైం ఇచ్చినప్పుడు మనం ఏమైనా తెంగరాసలు వేసామనుకోండి, మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు మనం తెంగరాసలు వేస్తాం కదా, అలాంటి నీయకూడదట. అప్పుడు దేవుడు సరే చూద్దాం ఏం చేస్తున్నారు అని ఆయన అలా ఒక్కసారి ఆగితే, మనం ఎప్పుడైతే దేవుని వ్యతిరేకంగా బతుకుతామో ఎవరిలా? ఉజ్జియాలా 80 మంది ఆపుతుంటే ఈ 80 మంది మాట లెక్క చేయలేదట. వెళ్ళిపోయాడు, లోనికి వెళ్ళిపోయాడు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. అంటే 80 మంది చెప్పారు లేదా? తప్పు. అంటే ఇప్పుడు 80 మందిని ఏం చేశాడు ఈయన? నీ మాట నాకు లెక్కలేదు. నా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ లెవెల్ ఏంటి? ఈ రాజుని, నా దగ్గర చాలా మంది ఉన్నారు, నాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు, నాకు చాలా మంది గొప్పవారు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఇదిగో నా పేరు, నీ పేరు ఇంటి పక్క కూడా తెలిసే మధ్య నా పేరు దూరము వ్యాపించింది కాబట్టి మేము లెక్క చేయవలసిన అవసరం మాకు లేదు. కాబట్టి డౌట్ అన్నాడు వాళ్ళు, గింటేసిన వాళ్ళని. వెళ్ళిపోయి తూపు వేసేది ఉండదు మాట. దేవుడును
యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అంటే వద్దు వద్దంటే ఏం చూస్తున్నాడట? ఒరే తప్పు చేస్తున్నారా బాబు వద్దంటే చెప్పొద్దు. నువ్వు నాకు చెప్పేవాడువా? చెప్పంత స్టామినా నీకుందా? చెప్పంత జ్ఞానం నీకుందా? నువ్వెవడో పో అంటున్నారటండి. ఎవరు ఆయన? ఉజ్జియా. బాధేస్తుందండి. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారని బాధేస్తుందండి. నీకెంత తెలియని ఎంత జ్ఞానం ఉందని ఎలా ఉండాలి? ఎవరైనా చెబితే ఆ మాటను ఒకసారి విని అలాగా తొందరపడ్డాను అయితే దాన్ని ఏం చేసుకుందో అది చేసుకుందో. ఇది ఎంత మంచి పని చెప్పండి దేవుడి దృష్టిలో. తప్పు చేయడం మానవ సహజం. దాన్ని తెలుసుకుని సరి చేసుకోవడమే దేవుడికి ఇష్టం. ఎదిరిస్తే కోపం వచ్చేసింది రాజుగారికి. కోపం వచ్చేసి ఏం చేశారో చూడండి. యెహోవా మందిరములో ధూపం పీఠము పక్క అతడు ఉండగా యాదిగా ధూపం వేయలేదు, వేయడానికి రెడీ అయిపోయాడు, తప్పు చేయడానికి రెడీ అయిపోయాడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళందరూ చూస్తుండగానే అతని నొసట కుష్టి రోగము పుట్టెను. కుష్టి రోగం పుట్టిందట. ఎక్కడా? చేతుల మీద కాదు, కనిపించిన చోట కాదు, అందరికి కనిపించేలా. ఎక్కడ? నొసట మీద. కుష్ఠరోగులు అప్పటి ఆనాటి కాలానికి ఎక్కడ ఉండాలట? ఊరు బయట ఉండాలి. ఊరు బయట ఉండాలి. ఎక్కడో తెలియని చోట రాలేదా కుష్ఠరోగం? అందరికి తెలిసేలా, అందరూ చూసేలా నుదుటి మీద వచ్చిందట. ఇది వచ్చినట్టు అతనికి తెలిసిందట. వీళ్ళు చూశారట, వెంటనే భయపడిపోయాడట. ఏ దేవుడికి ద్రోహం అప్పుడు అర్థమైందండి. ఇప్పుడు ఎవరు మాట వినకుండా తప్పు చేసేసిన తర్వాత ఇక దేవుడు ఆ కుష్ఠరోగం ఇచ్చిన తర్వాత అప్పుడు అర్థమై ఏం చేశాడు చూడండి మీరే. ఆ 19వ వచనం మనం చదువుతాము. ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడే యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్క నతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాను యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిర్రి. యెహోవా తన్ను మొత్తినది ఏరికి అర్థమైపోయింది. దేవుడు ఏం చేశాడు? నన్ను మొత్తాడు. ఎరిగి తర్వాత బయటకు వెళ్ళుటకు తానును త్వరపడెను. తాను అర్థమైపోయింది. నేను ఇక్కడ ఉంటే నా పని అయిపోతుంది. ఎలాంటి స్థితి చెప్పండి? రుచి అది గొప్ప స్థితిగా, ఉన్నతమైన స్థితిగా, దేవుడు ఆశీర్వదించాడుగా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చేసాడు? ప్రతి చోట విజయాన్ని ఇచ్చాడు. ప్రతి చోట ఆయన కోరుకున్నదల్లా అతనికి ద్రాక్ష తోట అంటే వ్యవసాయం అంటే ఇష్టమట. అంటే నా కొడుకు ఏది ఇష్టమో అది ఇస్తాడు ఎవరో దేవుడు చెప్పండి. గ్యారంటీకి ఇస్తాడని అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత అతడు స్థిరపడిన తర్వాత దేవుడు మీదే ద్రోహం చేశాడు. దేవుడు ఏం చేశాడట? కుష్ఠరోగం కలిగించాడు. అతడు భయపడి దేవుడు మొత్తినని ఎరిగి బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడి గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడని యోతాము రాజు ఇంటి వారికి అధిపతి యేసు జనుల న్యాయము తీర్చుచుండెను. ఉజ్జియా చేసిన ఇతర కార్యముల గురించి ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా రాసెను. ఉజ్జియా తన పితరుల
తన పితరులతో కూడా నిద్రించును. అతడు కుష్ఠరోగి అయిన రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతి పెట్టింది. అతని కుమారుడు యోతాము అతనికి మొదలుగా రాజు ఆయను. ఇక్కడ గొప్ప పేరు సంపాదించిన రాజు ఉజియా పేరు ఏమైపోయి చెప్పండి. ఇప్పుడు కుష్టి రోగంతో చచ్చాడు. అప్పుడు దాకా ఉన్న పేరేమైంది ఇప్పుడు చెప్పండి. దేవుడు పరిశోధకుడై ఉన్నాడు నీ హృదయానికి. మనుషులు కాదండి, మనుషులకి ఏం తెలియదు. మనం లోన్ ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడొచ్చేమో, కానీ నీకు లోనే ఉంది, బయటే ఉంది, ఎవరు తెలుసు? దేవుడు నీ హృదయ పరిశోధకుడు. దేవుడు వాళ్ళరా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి భయాలు మనకు ఉంటే ఎప్పుడు ఒకే మాట మాట్లాడుతాం, ఎక్కడైనా ఒకే మాట మాట్లాడుతాం, ఎవరితోనైనా ఒకేలాగుంటాం. ఇది మనకి లాభము. ఒకేలా ఉండడం లాభం. ఇది ఉజియా గారి చరిత్ర. ఉజియా గారి కీర్తి వచ్చింది. దేవుడు ఏం చేశాడు? పరిశోధించాడు. హృదయ పరిశోధకుడు ఎవరు? దేవుడే కదా. ఆ పరిశోధించినప్పుడు ఏమైపోయాడట అంటే పరీక్ష పెట్టాడండి దేవుడు. పరీక్షలు ఏమైపోయాడు చెప్పండి. ఉజియా ఎదిగాడు, గర్వం వచ్చింది. నాశనానికి ముందు గర్వము నడుచును. నాశనానికి ముందు గర్వం నడిచింది, గర్వపడ్డాడు. మొత్తం జీవితం ఏమైపోయిందట, నాశనమైపోయింది. ఇది ఉజియా గారి చరిత్ర. ముందు ఎవరు మనం జ్ఞాపకం చేసుకున్నా చెప్పండి? అబ్రహాం. ఇప్పుడు అబ్రహాం దగ్గరండి, ఆయన పరిశోధకుడై ఉన్నాడు గనుక ఒకవేళ నీవు ఆయనకి నచ్చినట్టు చేస్తే ఎలా ఉంటావో, ఆయనకి నచ్చినట్టు చేయకపోతేనేమో ఉజ్జియాగా ఉంటావు. గుర్తుపెట్టుకోండి. నేను పని చెప్తున్నాను, ఆలోచించండి. దేవుడు మన హృదయానికి ఏమై ఉన్నాడు? పరిశోధకుడై ఉన్నాడు. ఆయన పరిశోధకుడై ఉన్నాడు కనుక నువ్వు ఆయనకి నచ్చినట్టుగా లేకపోతే, ఆయన చెప్పిన విధంగా బ్రతకకపోతే ఏమవుతుందో మన పద్ధతి చెప్పండి. ఉజ్జియాగా నాశనం అయిపోతుంది. కానీ ఆయన చెప్పినట్టు చేస్తే, ఆయన బతకమన్నట్టుగా బతికితే ఏం జరుగుతుందో అబ్రహాము ఆదికాండము 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఇక్కడ కూడా అబ్రహాము ఏం చేస్తున్నాడట? పరిశోధిస్తున్నాడు. రైట్. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతను చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని మోరియా దేశములకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దానబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇది ఎలా ఉందంటే, ఒకరు గొర్రెలు తెచ్చి బలిపెట్టండి అర్పించే అది సులువుగా అన్నట్టుగా ఉంది మనకి. కాదు, గొర్రెలు కాదండి, నీ కన్న కుమారుడు. ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు ప్రేమించిన కుమారుడు. నువ్వు ప్రేమించిన కుమారుడు ఏం చేయాలట? పరిశోధన. పరీక్ష జరుగుతుంది ఎవరికి? పరీక్ష జరిగింది ఎవరికి? ఉజ్జియా. పరీక్షలు ఏమైపోయాడు? ఇప్పుడు ఇక్కడ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలు ఈయన ఏమవుతాడో తెలుసా? ఆయన ఇచ్చాడు, ఆయన అడుగుతున్నాడు, ఇచ్చేస్తా. నిజమండి, మనం కూడా ఆయన పరీక్షలు పెడతాడు. మనకు కూడా ఆ పరీక్షల్లో మనం కూడా ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. కొడుకో కుమార్తెతో పరీక్ష పెడితే పాస్ అవ్వాలి ప్రార్థన చేస్తామే. మరి మనకి దేవుడి పెట్టిన పరీక్షల్లో మనం ఏమవ్వాలి? మరి అవ్వాలిగా. అవ్వాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆ పరీక్షలు ఏంటో మనకి తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి కదా? ఆయనతో బాగా సహవాసం చేసినప్పుడు తెలుస్తుంది. ఒక రోజు కూడా ఒక పావుగంట కూడా ప్రార్థన చేయకపోతే అవి ఏం తెలియదు మనకి. వస్తాం వెళ్తాం, వస్తాం లేదు. అది తెలియాలంటే మనం దేవునితో సహవాసము చేయాలి. ఇక్కడ ఈయన ఏం చేశాడంటే అబ్రహాం గారు, సరే భార్య కూడా చెప్పడం ఆ మాట. ఏ మాట? దేవుడు ఇలాగ అడిగాడు, నాకు కుమార్తె ఇచ్చాడు కదా, కుమార్తె ఇచ్చేయమన్నాడు అని చెప్పలేదు. వెళ్ళి సరే నేను కుమారుడు పని వారు వెళ్ళాలి, పని ఉంది, దేవుడు బలర్పించాలి అని బయలుదేరాడట.
3 రోజులు ప్రయాణం అంట. వెళ్ళిన తర్వాత కింద పనులు లేడట, ఆయన తీసుకెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. కట్టెలు వేయించేశాడు, ఆ కట్టెల మీద కుమారుడు పడుకోబెట్టాడు, బలి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ 3 రోజుల ప్రయాణంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాము ఏం ఆలోచిస్తున్నాడో హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు కదా. ఎక్కడ కూడా ఇచ్చిన 10 సంవత్సరాలకేమో కొడుకు ఇచ్చాడా, ఇచ్చిన మళ్ళా 12 సంవత్సరాలకేమో అడిగేస్తున్నాడా అని మనసులో కూడా రాలేదానికి. దేవుడు ఇమ్మన్నాడు, ఇచ్చేదంతే. ఆ దేవుడు పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమో కుర్రను తీసుకుని భయంగా కుర్రను అడిగాడు, డాడీ పనులకి ఎంత ఉన్నారు, మరి కట్టినట్టుగా ఎంత ఉందో. ఇక నాకు డౌట్ ఏంటంటే, కట్లున్నాయి, అగ్గు ఉంది, అన్ని ఉన్నాయి, ఎందుకు బలి ఇవ్వడానికి గొర్రె పిల్లేది అని అడిగాడు. అప్పుడు కూడా ఏ మాత్రం కూడా భయపడకుండా యెహోవా ఇదే అతనే చూసుకుంటాడు, నువ్వేం కంగారు పడుతుందా. అక్కడ కూడా డౌట్ రాలేదు, అక్కడ కూడా భయం కలగలేదు దానికి. ధైర్యం ఏంటి, నా భార్య గర్భం ఉడికిపోయినా ఇచ్చాడు కదా, అడుగుతున్నాడు, ఇచ్చేస్తా. మళ్ళా ఆయనే వాగ్దానం జ్ఞాపకం ఉంటుంది ఎవరికి? అబ్రహాముకి. ఆ వాగ్దానం మనకు కూడా జ్ఞాపకం ఉండాలి. ఏమంటారు చెప్పండి? నీకు ఇష్టమైన కుమారుడు, నేను ఇచ్చే కుమారుడు, ఆ ఒక్కడిని చేస్తే అనేకమైన జనములుగా చేస్తాను వాగ్దానం ఉంది కదా, ఇది జ్ఞాపకం ఉంది. సరే ఆయన ఇచ్చాడు, తీసేసుకుంటాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కానీ జనాన్ని ఇస్తానని. ఏ వాగ్దానం? ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన జలం. సముద్రం ఒడ్డుకి వెళ్ళు, ఇసుకరైన నీకు చేతనైతే లెక్కెట్టన్నాడు. అంటే అంత జలం ఇస్తానన్నారు కదా. ఇప్పుడు సగం తీసేసుకుంటాడు. ఆయన వాగ్దానం నెరవేరాలి కదా, మళ్ళీ ఇస్తాడు. దేవుడు నామాన్ని మహిమగలుగును గాక. ఆయన ఆలోచన గొప్ప బట్టి ఎవరి? అబ్రహాము గారి. ధైర్యం ఎప్పుడు ఇవ్వలేదు ఆయన. సరే రైట్ ఇచ్చేమన్నాడు కదా, ఇచ్చేద్దామని వెళ్ళిపోయాడు. ఇవ్వడానికి రెడీ అయిపోయాడు, అన్ని పే చేశాడు. ఇతరు కూడా కట్టెలు పెట్టేసి పడుకోబెట్టి కట్టేశాడు. గొప్ప పదం ఏంటంటే, ఇసాక్ కూడా ఏం మాట్లాడతలేదట, ప్రశాంతంగా పడుకున్నాడట. అరే నా తండ్రి అప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ? అది 22వ అధ్యాయము 11 కదా, 12. ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనక్కి తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నేను అడిగింది నువ్వేం చేయలేదు, వెనక్కి 3 రోజులు భయపించాడు. 3 రోజులు ఎక్కడైనా వెనకడిగేస్తాడేమో అనుకున్నాడు. అబ్రహాము మామూలుడా దేవునితో నడిచిన వాడు, స్నేహితుడు, దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేర్చేవాడు తెలిసాయని. కాబట్టి ఎక్కడ వెనకం చేయలేదు. మీకు మనకు అర్థం కావాలి, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, పరలోకం ఇస్తాను వాగ్దానం ఇచ్చాడుగా. ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన చెప్పినట్టు బ్రతికితే మనకి ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. అది గుర్తేని మీరు బ్రతకాలి. ఆయన బ్రతకమన్నట్టుగా మనం బ్రతకాలి. ఆయన ఇస్తానన్న ఆ పరలోకం ఇయ్యక మానడు ఆయన అనుకున్నాడు. అందుకు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నువ్వు నాకు భయపడేవాడు అన్నగా అర్థమైంది. తర్వాత అప్పుడు అబ్రహాము పదలో కొమ్మలో తగులుకొని పొట్టేలు తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకుని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి 15 యెహోవా దూత 2వ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను. జాగ్రత్తగా వినండి మాట. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయక వెనక తీయక ఈ కార్యము చేస్తున్నందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరములు ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఈ సంతతి వారు తమ శత్రువులు గమని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున మరి నువ్వు నా మాట వినినందున మీరు కూడా దేవుడి మాట వింటే ఏం జరుగుతుందండి? ఆశీర్వాదం. ఎలాగో ఆశీర్వాదం ఎలా ఇస్తారు? కంగారు పడకండి.
పరలోకపు ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము మూలముగా ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేయమని యెహోవా సెలవిచ్చును. యెహోవా సెలవిచ్చును. అక్కడ చూడండి ప్రేమ దేవుడు వారు ఒక మాట, అక్కడ ఉజ్జియాని పరిశోధిస్తే ఉజ్జియా ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ అబ్రహామును పరీక్షిస్తే అబ్రహాము. మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ రోజు మీరు అర్థం చేసుకున్నాం. ఇద్దరిని మీ ముందు పెట్టా, ఒకటి ఉజ్జియా, రెండు అబ్రహాము. అబ్రహాములాగా దేవుని మాట వింటున్నారా? ఉజ్జియాలాగా విన్న తర్వాత స్థిరపడిన తర్వాత తిరగబడుతున్నారా? ఎలాగున్నాం? మీరు ఎవరికి చెప్పొద్దు. మీ హృదయాన్ని మీరు అడగండి ఒకసారి. ఒకవేళ మీరు ఉజ్జియాలా ఉంటే మటుకు మార్చుకుంటే మనకు అవకాశం ఉంది ఇప్పుడు ఇంకా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడుగా. లేదు అబ్రహాము గారు ఉన్నారనుకోండి, నిజంగా మీ జీవితాన్ని దేవుడు ఎన్నో అద్భుతాలు ఇంకా చేస్తాడండి. ఇప్పటి వరకు చేసిన దేవుడు మీకు ముందు కూడా చేస్తాడు. మీ ద్వారా వరకు కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తాడు. మీ ద్వారా వరకు ఆత్మ రక్షణలోనికి నడిపిస్తాడు. అతి సాధనాలుగా మీరు వాడబడాలని, మరి ముఖ్యంగా మన హృదయానికి పరిశోధకుడు ఎవరు? యెహోవాయే. కాబట్టి మన హృదయాలోచనలు చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసే పనులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరిచే విధంగా మన జీవితాలు ఉండాలి. అట్టి రీతిగా మీ అందరి హృదయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్నాను. తమ మంచి ప్రార్థించిన ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఈ పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. మీరు మాత్రం మాట్లాడారు. నిజమైన ఆయన ఉజ్జియా యొక్క తండ్రి ఆయన స్థిరపడిన తర్వాత గర్వించేవారుగా ఉన్నాం మాత్రం, లేక వారు అబ్రహాము గారు తండ్రి ఇచ్చాము. నా దేవుడు అడిగాడు నీ ఇస్తానని విశ్వాసంతో తండ్రి ఎలాగైతే ఈ మాట విన్నాడో అట్టి రీతిలో మేము ఉన్నాము. ఒక్కసారి మేము ఆలోచించుకుని ఒకవేళ ఉజ్జియాలో ఉంటే మమ్మల్ని క్షమించదు తండ్రి. అలాంటి మనసు మాకు లేకుండా తండ్రి అబ్రహాము గారికి ఉన్న మనస్సు మేము కలిగి ఉంటుంది. మీరే సహాయము దయచేయండి. ఇప్పుడు మీ మాటలు బిడ్డలు ఎంతో శ్రద్ధగా ఉన్నారు తండ్రి. ఈ మాటలు దృష్టిలో ఎత్తుకుపోకుండా హృదయం అనే పలక మీద భద్రం చేసుకుని బాకీ ప్రతి ఒక్కరికి దయచేయమని మా కృపతో రాని యేసుక్రీస్తు వరకు నామమును ఈ ప్రార్థన మనం తండ్రి. ఆమేన్.